విశాఖలో జరిగిన మౌనిక హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. నిందితుడు రవీంద్రతో పాటు అతని స్నేహితుడి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. మా బిడ్డను పెళ్లి కూతురుగా పంపాల్సిన రోజున కర్మకాండలు చేయాల్సి వస్తోందని మౌనిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిందితుడు రవీంద్రకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మౌనిక ఇంటి వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. మౌనిక ఈరోజు విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌనిక హత్య కేసు ఉదాంతం తెలియని వారు లేరు. అయితే ఈ రోజుకి 11 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఈరోజు ఇక్కడ చూసుకుంటే కనుక మౌనిక ఇంటి దగ్గర నేను ఉన్నాను. ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఆ ఆడపిల్లకి పెళ్లి చేసి ఆ అమ్మాయిని పెళ్లి కూతురుగా అలంకరించుకొని పంపించాలని ఆశలు పడతారు. అలా ఆ అమ్మాయిని చదివించుకొని పెంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపించాలని ఆ అమ్మాయి జీవితాన్ని ఊహించుకుంటారు. కానీ ఇక్కడ మౌనిక జీవితంలో జరిగిన ఘటన మనకి నిజంగా చాలా బాధాకరం. ఆ అమ్మాయిని రవీంద్ర అనే ఒక వ్యక్తి ప్రేమ పేరుతో తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని హత్య చేసి ముక్కలుగా నరికేసి ఆ ముక్కలన్నింటినీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి అత్యంత దారుణమైన హత్య ఉదాంతం ఇది చూస్తేనే చాలా భయానకం. అయితే ఈ కేసులో ఈ రోజు కొత్తగా మరొక మలుపు తిరిగింది. రవీంద్రతో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. అతని స్నేహితుడి ఇంట్లో ఈ దారుణం జరిగింది అన్నది కొంత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నాతో మౌనిక తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉన్నారు. ఈ రోజు ఎంత బాధాకరం అని అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించే విషయం మీద తల్లిదండ్రులు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఇలా జరగడం, వాళ్ళు ఈ విధంగా ఇక్కడ మనతో మాట్లాడాల్సి రావడం నిజంగానే బాధాకరం. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అమ్మా, ఈ రోజు జరిగిన ఘటన మా అందరినీ కూడా బాధపడుతున్నాం. మీతో పాటు మేమందరం హెచ్ఎం టీవీ నుంచి కూడా మేమందరమీ మీకు సంఘీభావం తెలిపి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాం. ఈరోజు మీరు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అతనికి కేసు దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు. ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అతనికి శిక్ష పడాలి, మరణశిక్ష పడాలండి. వేరే ఒక అమ్మాయికి మాత్రం ఇలాగ ఎప్పుడు జరగకూడదు. చాలామంది అమ్మాయిలు ఇలా రకరకాల విధాలుగా ఇలాగే బాధపడుతున్నారు, చనిపోతున్నారు. ఇతను మా పాపని చాలా కష్టపెట్టాడు. బిడ్డ ఎలా చనిపోయిందో, ఊపిరి ఎలాగ ఆడక చనిపోయింది. అవి తలుచుకుంటుంటే మేము ఉండలేకపోతున్నాం అమ్మ. నిద్ర పట్టడం లేదు, తినబుద్ధి అవటం లేదు. అతనికి మాత్రం మరణశిక్ష వేయండి. మరణశిక్ష వేస్తేనే మా పాపకు ఆత్మశాంతి కలుగుతుంది. ఇదే నేను కోరుకుంటున్నానమ్మా. అంటే అమ్మ, జనరల్గానే మనం ఒక ఆడబిడ్డ పెళ్ళిడికి వచ్చిన పిల్ల, మీరు ఎన్నో కలలు కానీ ఉంటారు ఆ అమ్మాయి జీవితం గురించి. ఈరోజు ఇక్కడ చూస్తే కనుక మాకే అసలు మాట్లాడలేకమ్మా. వాళ్ళ నాన్నగారు శనివారమే ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరిగింది. ఆదివారం ఇలాగ అయిపోయిందమ్మా. మరి వేరే ఆడపిల్లలు అంటే చెప్పలేండి. నా బిడ్డకి ఇలాగ అన్యాయం జరిగింది. నా బిడ్డలకు వేరే ఒకరికి అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటున్నానమ్మా. సార్ చెప్పండి, మీరు మీ అమ్మాయి కేసు విషయంలో చాలా అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. మీకు చాలా మంది సంఘీభావం తెలిపారు. ఈ రోజు తాజాగా చూసుకుంటే రవీంద్రతో పాటు మరొక వ్యక్తి కూడా ఈ కేసులో ఉన్నట్టుగా, ఆ హత్య ఇంకో దగ్గర జరిగినట్టుగా ఇలా రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం చెప్తామా, చెప్పడానికి ప్రతిసారి ఇదైపోతుంది. ముఖ్యంగా మా పాప సంబంధం రైట్ అవుతున్న టైంలో ఇలా వాడేమో వాడికి దక్కదనే ఉద్దేశంతో ఏ విధంగా ప్లాన్ చేసి వాడు చంపాడు మా పాపకు. వాడితో పాటు వాడికి ఫ్రెండ్స్ సాయం చేసి ఉంటారు. ఎందుకంటే ఇది మరొక కోణంలో ఉంది కాబట్టి దయచేసి పాప పెళ్లి చేస్తే వాళ్ళ పిల్ల పాపలతో హాయిగా ఉంటే మేము చూసే సంతోష వయసులోను మా టైం వయసులోను మేము ఉన్నాము. ఇలాగ మాకు తలగొరగట్టు పెట్టవలసిన పిల్లకి మేము పెట్టవలసి వచ్చింది. ఇలాగ చావుతో మా పాప ఉంది. మేము ఎలా తట్టుకోగలం? ఇలాగ మాకు గుండెలు నొప్పులు చేస్తున్నాయి. గుండె నొప్పి వాళ్ళు ఆ 11 రోజులు, ఇప్పుడు 11 రోజుల నుంచి మేము నిద్ర ఆరాలు అన్నం తిన్నాం, ఏం కంటా ఉన్నాం. దాంతో మా శకుంతల గారు, మా ఆవిడ గారికి గుండె నొప్పి కూడా వచ్చింది. సోమవారం స్పందన అప్పుడు మేము వెళ్ళాను. మా ఆవిడ కేజీహెచ్కి వెళ్ళారు. కేజీహెచ్కి వెళ్తే డాక్టర్ గారు వెంటనే జాయిన్ అయిపోవాలి, నీ గుండెలో చాలా ప్రాబ్లం ఉందమ్మా, ప్రమాదం ఉంది, ఇక్కడ లేకపోతే నీకు చనిపోయే అవకాశం ఉంది అంటూ ఇలాగ ఇచ్చారు. మరొక ఇబ్బందికరమైన విషయం మీ ఇంట్లో జరగకూడదు. అలాంటివి ఎవరు కూడా, మేము కూడా చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో. అతనికి శిక్ష పడాలని మీరు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలను? ఫైనల్గా ఏం చెప్తామమ్మా, మరొక ఆడపిల్లకి మరి ఇది అన్యాయం జరగకూడదు. ఇటువంటి అన్యాయం ఎందుకంటే మరి భయపడాలి. ఆ శిక్ష ఏ విధంగా ఉండాలంటే మరణశిక్ష అయ్యి ఉండాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి మరణశిక్ష అయ్యండి అమ్మా అనిదమ్మా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇది ఇలాగ వదిలేస్తే మరొకరికి అదే ఉద్దేశం, అదే విధంగా ప్రతి ఆడపిల్లని
ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తాడు. ఇక్కడ మొత్తానికి మౌనిక పేరెంట్స్ అయితే మాత్రం ఒకటే కోరుతున్నారు, ఇటువంటి బాధ ఇంత దుర్ఘటన ఇంకెక్కడ కూడా జరగకూడదు, ఇలాంటి బాధ మరి ఏ ఆడపిల్లల తల్లిదండ్రులకి కూడా రాకూడదు, ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే చట్టాలు ఏం చెప్తున్నా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎలా జరుగుతున్నా వారి ఆవేదన కొద్దీ వాళ్ళలా మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఒక ఆడబిడ్డని పెళ్లి చేసి పంపించాలని మేము కలలు కానీ ఆ అమ్మాయి జీవితం కోసం ఊహించుకున్న తరుణంలో ఇలాంటి బాధాకరమైన విషయాన్ని దుర్ఘటనని మేము మా కళ్ళతో చూస్తున్నాం, ఇది అత్యంత బాధాకరం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఈ కేసులో అనేకమైన మలుపులు తిరుగుతూ ఈ రోజు మరొక కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. అతని స్నేహితుడు కూడా రవీంద్రకి సహకరించినట్లుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. సీసీ ఫుటేజ్లో ప్రధానంగా కీలకంగా ఈ అంశాలన్నీ కూడా పోలీసులు ఆ దర్యాప్తులో నోట్ చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఈ రోజు మరి పూర్తి స్థాయిలో కస్టడీకి తీసుకుని వారి దగ్గర నుంచి మరిన్ని వివరాలు సేకరించిన నేపథ్యంలో త్వరితగతిన కేసును క్లోజ్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలి, మరి ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు, ఆడపిల్లల జోలికి వెళ్లాలంటేనే ఎవరైనా భయపడే పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.